ఈరోజు పునుగులు ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, జీరా, జీలకర్ర, ఆనియన్, ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర. తర్వాత మైదా పిండి, రవ్వ, సూజీ అని కూడా అంటారు. తర్వాత బియ్యపిండి. ఈ రెసిపీ మొత్తం బియ్యపిండితో చేసుకోవచ్చు. మీ ఇంట్లో మిగిలిపోయిన బియ్యపిండి ఉంటే లేదా దోశలు తిని బోర్ కొట్టింటే ఇలా పునుగులు వేసుకోవచ్చు. దోశ పిండిలో ఆనియన్ వేసుకోవాలి. చిన్నగా స్లైసెస్ చేసుకొని ఆనియన్ వేసుకోండి. ఈ ఆనియన్ వేసుకున్నప్పుడు ఆనియన్ ఎందుకంటే తింటున్నప్పుడు తగులుతుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీ చిన్న స్లైసెస్ చేసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మీకు కారం ఎక్కువ కావాలి అంటే కారం వేసుకోండి. కొంచెం కొత్తిమీర మీ టేస్ట్కి బట్టి. తర్వాత కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకోండి. బ్రేక్ చేసి వేసుకోండి చిన్నగా. తర్వాత సూజీ, బొంబాయి రవ్వ అని అంటాం కదా, సన్న రవ్వ, అది వేసుకోండి. తర్వాత కాస్త మైదా పిండి, బియ్యం పిండి కూడా వేసుకోండి. మైదా పిండి వేసుకోవడం ఏంటంటే బైండింగ్ అవుతుంది అన్నమాట. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి పునుగులు బియ్యం పిండి రవ్వతో. అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆ పునుగుల్లో వస్తున్నప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ 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 మిక్స్. కాస్త సోడా పొడి, కాస్త ఉప్పు. మీ దోసపిండిలో ఆల్రెడీ సాల్ట్, సోడా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోకండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసి మళ్ళీ యాడ్ చేసుకోండి ఉప్పుని. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని అంటే సోడా పొడి, ఉప్పు బాగా కలవాలి కదా. తర్వాత కన్సిస్టెన్సీ చూసుకోండి. సరిపోకపోతే పునుగులు వేసేలా కన్సిస్టెన్సీ రాకపోతే ఇంకాస్త మైదా పిండి, బియ్యం పిండి మిక్స్ చేయండి. ఇప్పుడు దాన్ని కాసేపు కలిపి మిక్స్ చేసినదంతా ఉంది కదా, ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసి ఆయిల్ బాగా మరగాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో పునుగులన్నీ చిన్న చిన్న సైజులో వేయండి. నేను వేసిన షేప్ చూసి భయపడకండి, నాకు అలాగే వచ్చింది షేప్. వేయడం నాకు అంతగా రాదు. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయకండి, ఎందుకంటే లోపల కూడా బాయిల్ అవ్వాలి కదా. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అవి బాగా బాయిల్ అయ్యాలి. ఎక్కువ హీట్ మీద మాత్రం చేయకండి, పైన ఒక్కటి ఉడుకుతుంది, లోపల అంతా అలాగే పచ్చిగా పిండి పిండిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా వేయించుకోండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల గరిటెతో ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట ఆయిల్లో. లేకపోతే పైన కొంచెం గాలి ఇంకా వేరే ప్లేస్లో సరిగా కాలుకున్నట్టు ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా ఒక కలర్ వచ్చిన తర్వాత ఒక బ్రౌనిష్ కలర్. ఇప్పుడు మనం వాటిని బయటకు తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. మీరు ఆయిల్లో ఉన్నప్పుడే చాలా డార్క్గా బాయిల్ చేసేసారంటే ఇంకా నల్లగా అయిపోతాయి అవి. కలర్ చాలా డార్క్గా మాడిపోయినట్టు అయిపోతాయి. మీరు వేయిస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. మీరు వేయిస్తున్నప్పుడు ఒక్కసారి అలా పైకి తీసి కాస్త గాలి తగలనిచ్చి లోపల వేశారంటే ఇంకా బాగా తొందరగా బాయిల్ అవుతాయి. ఆయిల్ కూడా హీట్లో ఉంటుంది కదా అప్పుడు. ఈ ట్రిక్ నేను ఎక్కడ చూసానంటే బోండాలు వేసే బండి దగ్గర చూశాను. చూసారు కదా, మన పునుగులు రెడీ. ఇప్పుడు మంచి పల్లీ చట్నీతో ఆ పునుగుల్ని బాగా ముంచుకొని తింటే టేస్టే వేరబ్బా. కానీ ఈ పునుగుల్ని వర్షాకాలంలో తింటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ అంతే. రెసిపీ ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.